ఆత్మహత్యలకి వేరే కారణం ఏంటంటే అడిక్షన్ టు సెల్. అదేవిధంగా విద్యార్థులు అనేక డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు. ఒకటే డ్రగ్స్ అనేది ఒక్కసారి మీరు లైఫ్లో ఎంటర్ అవుతే లైఫ్ లాంగ్ మీరు దానికి బానిసైపోతారు. దేర్ ఇస్ ఓన్లీ ఎంట్రీ ఫర్ డ్రగ్స్, దేర్ ఇస్ నో ఎగ్జిట్. ఏ విధమైన డ్రగ్స్ అయినా సరే దయచేసి డ్రగ్స్ జోలికి పోకండి, స్మోకింగ్ చేయకండి. అదేవిధంగా మిగతా వ్యసనాలకు కూడా మీరు పోకండి ప్లీజ్. ఇవన్నీ మీ చదువుని స్టాప్ చేస్తూ ఉంటుంది. తర్వాత బాధపడతారు. తర్వాత తల్లిదండ్రులకి మనం ఏం చేయలేదని చెప్పి మీరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. దయచేసి మీకు ఎప్పుడైనా అలాంటి లోన్లీ ఫీలింగ్ ఉంటే మాట్లాడండి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోండి. అనేక హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని కాంటాక్ట్ చేయండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇదన్నీ మంచి ఒక స్టూడెంట్కి కావాల్సిన లక్షణాలు. అదేవిధంగా పేరెంట్స్ పిల్లల్ని చాలా కష్టపడి పెంచుతున్నారు, అల్లారు ముద్దుతో పెంచుతారు. ఈరోజు ఎక్కువ మంది లేరు, ఒకరు కాబట్టి ఇద్దరు. వాళ్ళని ఏదో ఆకాశాన్ని అందించేద్దాం, ఆకాశం అంత ఎత్తు తీసుకెళ్ళిపోదాం అనుకోవద్దు ప్లీజ్. వాళ్ళకి ఏ విషయంలో టాలెంట్ ఉందని రికగ్నైజ్ చేయండి. ఒత్తిడి లేని చదువు చదివించండి.